500 కట్ అయిపోయింది. నా అకౌంట్ లో ఏమో మనీ ఏమో బయటికి రాలేదన్నమాట. మరీ ఘోరంగా ఉంది మామ ఈ ఊర్లో. అసలు ఒక ఏటీఎం లో కూడా మనీ లేవు. అంత ఇబ్బంది ఎప్పుడు పడకూడదు. ఒకరిని ఎప్పుడు అడిగే సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు అనమాట. మన జాగ్రత్తలో మనం ఉండాలి. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ప్రెసెంట్ అయితే హమ్నాబాద్ లో ఉన్నాను మామ, కర్ణాటక. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 10 అవుతుంది అనమాట. నాకు లేచాను, ప్రస్తుతానికి అయితే ఫ్రెష్ అయిపోయాను. ముందు వెళ్ళి తిందాం, తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ కూడా దోశలు లేవంట మామ, ఓన్లీ ఇడ్లీ వడే ఉన్నాయంట. ఇంకా అదే చెప్పా, 2 ఇడ్లీ, 1 వడ, చట్నీ, సాంబార్. ఇక్కడ సాంబార్ అసలు బాగుంటుంది ఏం చెప్పాలంటే. నేనేం అడగలేదు మామ, చట్నీ ఖాళీ అయింది. ఏం అడగకుండా ఆయన పాపం చూసి తెచ్చి పోసేసాడు అనమాట ఫుల్గా చట్నీ. ఇడ్లీ వడ తినేసి బాదం పాలు తీసుకున్నాం మామ, దొడ్ల వాళ్ళది. చాలా బాగుంది అనమాట టేస్ట్ అయితే. ఏటీఎంకి వచ్చాను మామ, కాకపోతే నా దగ్గర కార్డు లేదనమాట. కార్డు వచ్చి రూమ్లో ఉంది. నాకు మళ్ళీ ఓపిక లేక కార్డులెస్ ట్రాన్సాక్షన్ చేద్దామని వచ్చా. సో చూద్దాం ఎలా చేయాలి, ఎందుకు కదా నాకు తెలియదు, ఫస్ట్ టైం. యూపీఐ క్యూఆర్ క్యాష్, యూపీఐ క్యూఆర్ క్యాష్ 500. ఓకే, నేను స్కాన్ చేసి అయితే పేమెంట్ చేశాను, కానీ ఇంకా ఏం అమౌంట్ రాలేదు. ప్లీజ్ నాట్ లీవ్ టిల్ ద ట్రాన్సాక్షన్స్ కంప్లీట్. ప్లీజ్ కంటిన్యూ. మూడోసారి కూడా ఫైన్ అంటున్నారు. ఎంత ఫైన్ కట్టేయారండి? అనేబుల్ టు ప్రాసెస్ అని వచ్చేసింది. ఏందో మామ 500 కట్ అయిపోయింది. నా అకౌంట్లో ఏమో మనీ ఏమో బయటికి రాలేదన్నమాట. 500 ఒక్క లేకపోతే మళ్ళీ పడద్దు అది కూడా తెలియదు. కంప్లైంట్ రేస్ చేయాలి. ఏందో ఈ విషయంలో అసలు నాకు అర్థం కావట్లేదు. నార్మల్గా అయితే క్యాష్ బయటకు వచ్చేయాలి, మనీ రాలేదు బయటకి అసలు. ఇవి అనమాట మిషన్స్ అంతా. ఓకే అని చూపించాను కదా మీకు కూడా, కంటిన్యూ కట్టాను, కానీ లాస్ట్లో అనేబుల్ టు డిస్పెన్స్ అని వచ్చేసింది. ఏందో ఇల్లు అంత అర్జెంట్గా నీకు మనీ ఎందుకు రాని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే హైదరాబాద్ పోవాలన్నమాట. నేను ఎక్కేది కర్ణాటక బస్సులు కాబట్టి వాళ్ళు యూపీఐ పేమెంట్స్ అలౌ చేయరు. ఓన్లీ క్యాష్ ఉంటేనే టికెట్ ఇస్తాం, లేదంటే దిగేయమంటారు ఎక్కడ పడితే అక్కడ. వచ్చేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది అట్లానే. అందుకని వెళ్ళేటప్పుడు కొంచెం హ్యాండ్ క్యాష్ పెట్టుకొని పోదామని నేను ఏటీఎంకి వెళ్ళాను. అలా జరిగింది అనమాట. మనీ వచ్చేసి ప్రాబ్లం లేదు. సో నా బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకుని ఇంకా హమ్నాబాద్ వదిలేసి హైదరాబాద్ పోదాం. మీకు చూపిస్తా జర్నీ ఎలా జరిగింది ఏం కథ అని. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూసిండి, ఓకేనా? చలో. అండ్ ఆల్సో నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? చలో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. కింద చూసారా, ఎర్రగడ్డల వేలంపాట జరుగుతుంది అనమాట మార్కెట్లో. ఇది తెల్లగడ్డల వేలంపాట, దాని వెనకాల మళ్ళీ ఎర్రగడ్డలు ఉన్నాయి. ఈ వేలంపాటలు చూడడానికి బలం ఉంటే మా అప్పుడెప్పుడు హిస్టరీ ఛానల్లో వేలంపాట వచ్చేది అనమాట. ఏదో ఒక ఛానల్, ఒక షో పేరు, అది నాకు గుర్తులేదు. సో ఇలానే జరుగుతూ ఉంటుంది. సో ఇవి చూస్తూ ఉంటే టైం పాస్ ఫుల్ అయిపోద్ది, కానీ మనకి చాలా పనులు ఉన్నాయి. ప్యాకింగ్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మనం బయలుదేరాలన్నమాట. ఇంకా బయలుదేరదాం. ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది బయట, బస్సులో కూడా సెగ సంపేస్తుంది. సో ఇంకేం చేయలేం. సో ఇంకా బయలుదేరుతాం. చాలా ఇదే మామ హమ్నాబాద్ బస్ స్టాండ్. మనకు కావాల్సిన ఏటీఎం కూడా ఇక్కడ ఉందన్నమాట. మనీ తీసుకొని ఎక్కేద్దాం బస్సు, లేదంటే కండక్టర్ మళ్ళీ దింపేస్తారు. వస్తాయో రావో చూడాలి ఇక్కడ మనీ. అసలుకి నాకు డౌట్. చెప్పాక పని చేయట్లేదు అనమాట ఆ ఏటీఎం. ఇంకా దగ్గర లేదా ఉండండి, అడగబోతున్నాం. కొంచెం దూరం నడుచుకుని వచ్చాను మామ. ఇక్కడ ఉందన్నమాట ఒక కెనరా ఏటీఎం. సో వీళ్ళు ఒక 5 నిమిషాల నుంచి లోపలే ఉన్నారు. ఏం చేస్తున్నారు అని. మరీ ఘోరంగా ఉంది మామ ఈ ఊర్లో. అసలుకి ఒక ఏటీఎంలో కూడా మనీ లేవు. వెళ్తే ఏమో కట్ అయిపోతున్నాయి, బయటికి మనీ రావట్లేదు అనమాట. ఇంకేం చేయాలి చూద్దాం. ఇంకెవరైనా అడగాలి. ఒక 300 ఉంటే చాలు బస్ టికెట్ కోసం. నా మాటలోనే బస్సు కూడా ఎక్కేసాను మామ. ఇప్పుడు టైం వచ్చి 12:30 అవుతుంది అనమాట. ఇంకా నేను దిగేసరికి ఎట్ట కాదన్నా 4:30 అయిపోద్ది హైదరాబాద్లో. బస్సు లోపల సేఫ్ సైడ్కి కొంచెం పెట్టుకుంటాను అనమాట. ఎప్పుడైనా 500 అట్లా బస్సు లోపల ఎదిగితే ఇప్పుడు దొరికింది ఒక 500. ఎవరిని అడగని ఇవ్వట్లేదు. అండ్ ఆల్సో 3 ఏటీఎంలు ఏది పని చేయట్లేదు అసలు. చిన్న 270. ఇప్పుడే తీసుకున్నాను మామ హైదరాబాద్ టికెట్ హమ్నాబాద్ నుంచి 270 రూపాయలు అనమాట. అలా సేఫ్ సైడ్ గా పర్సులో ఒక 500 పెట్టుకున్నాను కాబట్టి ఇప్పుడు పనికి వచ్చింది అనమాట. మళ్ళీ 500ని ఏదో ఒకటి చేసి ఏటీఎం లో డ్రా చేసి మళ్ళీ లోపల పెట్టేయాలి. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో అదే యూజ్ అయింది చూసారా. నెక్స్ట్ ఫ్యూచర్ కూడా యూజ్ అవ్వాలంటే మళ్ళీ మనం పెట్టేయాలన్నమాట. ట్రావెలింగ్ లో ఇది ఒక టిప్ అనమాట. ఒక 500 1000 రూపాయలు మంది కాదనుకొని డ్రా చేసి పర్సు లోపల పెట్టేది, బయట కనపడకూడదు. మళ్ళీ బయట కనిపిస్తే మళ్ళీ ఖర్చు పెట్టేస్తాం. అందుకని సో అట్లా లోపల పెట్టేసాను కాబట్టి నాకు ఈ రోజు ఉపయోగపడింది. ఒకవేళ ఆ మనీ కానీ లేకుండా ఉంటే బస్సులో అందరిని అడగాల్సి వచ్చేది అనమాట. 300 క్యాష్ ఉందా, నేను ఆన్లైన్ కొడతాను అని. సో అంత ఇబ్బంది ఎప్పుడు పడకూడదు. ఒకరిని ఎప్పుడు అడిగే సిచ్యువేషన్ ఎప్పుడు రాకూడదు అనమాట. మన జాగ్రత్తలో మనం ఉండాలి. అప్పటికి తెలివిగా ఏం చేశానంటే ఇది ఒకటి కొనుక్కున్నాను అనమాట. నాకు అవసరం లేకపోయినా వాడిని ఒక 300 అడుగుదాం ఈ షాప్ వాడిని. వాడైతే మొహం మీదే లేదని చెప్పేశాడు అసలుకి.
తెలంగాణలో ఎంటర్ అయింది మామ, అప్పుడే ఆపేశారనమాట డాబాలో లంచ్ బ్రేక్ కోసం. సత్వర్ అనే ఊర్లో ఉంది డాబా. ప్రతిసారి ఇక్కడ ఆపుతారనమాట. ఈ ఆర్టీసీ వాళ్ళకి, కేఎస్ఆర్టీసీ వాళ్ళకి నాకు తెలిసి ఇక్కడ ఏదో డీలింగ్ ఉన్నట్టుంది వెళ్తే. సో అందుకని ప్రతిసారి ఇక్కడే ఆపుతారు. అక్కడ కనిపించేది అనమాట మన బస్సు కర్ణాటకది. ఆ పక్కనే తెలంగాణ బస్సు ఒకటి ఉంది. ఒక ప్లేట్ చికెన్ మసాలా చెప్తేనే ఇంత వచ్చిందనమాట కర్రీ. నేను 4-5 పీసులు ఈజీగా ఉంటాయి. 2 బటర్ రోటీ చెప్పాను అనమాట. పక్కన ఆనియన్స్. ఇప్పుడే దిగామామా మెహందీపట్నంలో. ఇక్కడ నుంచి మనం ట్యాక్సీయో ర్యాపిడో బుక్ చేసుకొని మన హోటల్ పోవాలన్నమాట. अरे आदमी नहीं दिखता है, इन लोगों को समझ में नहीं आता। छोटे गाड़ी तक वो समझ रहा हाथी के ऊपर बैठ गया है, अब हम लोगों को समझ रहा ये कीड़े मकोड़े। సో మామ ఇదే అనమాట మన హోటల్, పార్క్ రాయల్ హోటల్. సో పోదాం, లోపల ఎలా ఉందో మీకు చూపిస్తాను. రూమ్ ఇంకా రెడీ అవ్వలేదంట మామ, వెయిటింగ్ లో ఉన్నా ప్రజెంట్ అయితే. నాకైతే అసలు ఓపికే లేదు, కానీ వెయిటింగ్ లో ఉన్నా. ఏం చేద్దాం. మధ్యాహ్నం 12:30 స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు టైం వచ్చి 4:30-5 అవుతుంది అనమాట. 4.5 hours 5 hours ఈజీగా పట్టేసాను నాకైతే. సో మామ రూమ్ లో ఎప్పుడే చెక్ ఇన్ అయ్యాను అనమాట. టైం వచ్చి ఆల్మోస్ట్ 6 అవ్వబోతుంది. సో మీకు చూపిస్తా నేను తీసుకున్న హోటల్ రూమ్, అంటే మా కంపెనీ వాళ్ళు బుక్ చేసిన హోటల్ రూమ్ ఎలా ఉందో. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్ కొంచెం పక్కన పెట్టేద్దాం, మామూలుగా లేదు బరువు అసలు. ఇదనమాట మెయిన్ డోర్. ఇక్కడ నుంచి ఎంట్రీ అవుతాము. ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ ఉంది, అండ్ ఇటు పక్క ఒక చిన్న మిర్రర్ ఉంది. దాని కిందనే టీ, కాఫీ అవి చేసుకోవడానికి అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఆల్సో కెటిల్ ఉంది, 2 గ్లాసులు ఇచ్చినారు, టిష్యూ పేపర్స్, 2 కప్స్. కానీ కింద ఫ్రిడ్జ్ లేదనమాట, అదొకటి గమనించాను నేను. ఫ్రిడ్జ్ సాకెట్ అయితే ఉంది, కాకపోతే ఫ్రిడ్జ్ తీసేశారు వీళ్ళు ఇక్కడ నుంచి. పర్లేదులే, మనకేం అవసరం లేదంతా. అండ్ ఇక్కడ టీవీ, సెటప్ బాక్స్, లగేజ్ పెట్టుకోవడానికి ఇంకోటి డ్రాయర్ ఖాళీగా ఉంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం లెఫ్ట్ తిరిగితే ఒక చైర్, ఒక టీపై, ల్యాండ్ లైన్, ఒక బెడ్, సింగిల్ బెడ్, అండ్ ఒక ఏసీ, ఫ్యాన్, లైట్లు అన్నీ కామనే. అండ్ ఇక్కడ నుంచి వ్యూ చూద్దాం అసలు ఫస్ట్ ఎలా ఉందో. అబ్బా, వ్యూ అసలు ఏం బాగాలేదు మామ. ఇది ఫస్ట్ ఫ్లోరే అనమాట, అందుకని అంత హైట్లో ఏం లేదు. సో అందుకని వ్యూ కూడా అంత బాగాలేదు. సో కొంచెం ఇట్లా లెఫ్ట్ తిరిగితే మనకి బాత్రూమ్ ఉంది, గీజర్ కూడా ఉంది. ఈ హోటల్ వచ్చి మా కంపెనీ వాళ్ళకి ఎంత పడిందంటే ఒక 2 daysకి, అంటే 2 nightsకి 4,500 ఎంతో పడింది అనమాట. అంటే ఒక రోజుకి 2,200 అనుకుంటా. చూపించడం మర్చిపోయాను మామ, 2 టవల్ ఇచ్చారనమాట. కాకపోతే నేను ఒక్కనే స్టే చేసేది. అలానే 2 సోపులు, 2 షాంపూస్ కూడా ఇచ్చారు. ఇది ఏసీ, ఇంకా టీవీ రిమోట్. సో పర్లేదు, రూమ్ అయితే బాగానే ఉంది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. 2,200 వర్తా కాదా అని కూడా కమెంట్ చేయండి, ఓకేనా? అయితే మామూలుగా కలిసిపోలేదు అనమాట. ఈ రోజు చెప్పాను కదా, మధ్యాహ్నం ఎప్పుడో బయలుదేరాను. అండ్ మధ్యలోనే హడావిడిగా లంచ్ తిన్నాను. నేను అట్లా తింటాను, అప్పుడే నా బస్సు తీసేశారు అనమాట. ఒక రోటీ కంప్లీట్గా తినగలిగాను, ఇంకా నేను అక్కడ షూట్ చేయలేకపోయాను అనమాట. సో ఇంకా అక్కడ నుంచి ఒకటే సీట్లో కూర్చొని ఎండకి మాడి ఇప్పుడు వచ్చి కాసేపు ఏసీలో ఉన్నాను అనమాట. సో మామ, ఐ హోప్ ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాం మళ్ళీ, బై.